హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మీకు ఎస్‌క్యూఎస్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా కాంబినేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే నేను ఒక పైథాన్ జనరిక్ కోడ్ ద్వారా ఎస్‌క్యూఎస్ మెసేజ్‌ని ఎలా పంపించాలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఫెయిల్ అయ్యాను. బట్ అది ఓకే. ఫెయిల్ అవ్వడం అంటే ఏందంటే ఇక్కడ రీజియన్స్ రిలేటెడ్ ఇష్యూ అయితే వస్తుంది. ఓకే. దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ అయితే ఉంది. నేను ఈ పైథాన్ ఏదైతే జనరిక్ కోడ్ అయితే రన్ చేస్తున్నానో, ఈ జనరిక్ కోడ్‌లో ఎడిట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా! ఎడిట్ కాన్ఫిగరేషన్ మీరు గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ అట్ ద సేమ్ టైమ్ ఏడబ్ల్యూఎస్ కనెక్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నన్. యూజ్ కరెంట్‌లీ సెలెక్టెడ్ క్రెడెన్షియల్స్ లాగిన్ ప్రొఫైల్. ఓకే. యూజ్ ద కరెంట్‌లీ సెలెక్టెడ్ క్రెడెన్షియల్ ప్రొఫైల్ లాగిన్. ఓకే. నేను ఇప్పుడు ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనము ఏడబ్ల్యూఎస్‌తో కనెక్ట్ అయ్యున్నాం కాబట్టి ఇక్కడ. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ కొన్ని. సేమ్ కోడ్ ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేదు. జస్ట్ ఇక్కడ మార్చాను. ఓకే. ఇక్కడ సాయిరామ్ అనే పర్సన్‌కి ఎస్‌క్యూఎస్ ఈస్ నాట్ ఆథరైజ్డ్ ఎస్‌క్యూఎస్. ఓకే. నేనిప్పుడు ఓకే. సో, ఇక్కడికెళ్ళి బేసిక్‌గా ఏమవుతుందంటే ఆ ఎస్‌క్యూఎస్ లొకేషన్ డిఫరెన్స్ వచ్చిందనమాట. అందువల్ల మనకి లాస్ట్ వీడియోలో మనకి అది ఫెయిల్ అయిపోయింది. ఐయామ్ రోల్ ఓపెన్ చేద్దాం. యూజర్స్ సాయిరామ్. ఈ సాయిరామ్‌కి ఎస్‌కేఎస్ రోల్ లేదు. ఓన్లీ లాంబ్డా అండ్ ఎస్3 మాత్రమే ఉంది. నేను ఇప్పుడు ఎస్‌కేఎస్ కూడా యాడ్ చేస్తాను. అటాచ్ పాలిసీ ఎస్‌క్యూఎస్. ఎస్‌కేఎస్ ఫుల్ యాక్సెస్ అయితే ఇచ్చేస్తున్నా. ఓకే. క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సాయిరామ్ ప్రొఫైల్‌తో లాగిన్ అయినాం కాబట్టి. ఓకే. ఇప్పుడు చూసారా? ఇప్పుడొచ్చింది. ఎస్‌కేఎస్ యూఎస్ వెస్ట్ 2 వచ్చింది. రైట్? ఇప్పుడు మనము ఆ టాప్‌లో ఉన్న కోడ్‌ని అన్‌కామెంట్ చేసేద్దాం. ఈ రీజియన్స్ ఇవన్నీ తెలుసుకోవాలా? అయితే నేనైతే చాలానే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనము సేమ్ లొకేషన్‌లో ఉన్నాం. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ వర్కౌట్ అవుతది. ఇది మెసేజ్ పంపిస్తున్నాం. ఇక్కడ నేను ఎస్‌కేఎస్ పైథాన్ అని పెట్టుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ టోటల్ 12 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఎస్‌కేఎస్ కన్సోల్, ఎస్‌కేఎస్ జేసన్ ఉంది. బట్ ఎస్‌కేఎస్ పైథాన్ లేదు. ఒకసారి రన్ చేద్దాం. ఓకే. సో, మెసేజ్ అయితే ఎళ్ళింది. ఇది మెసేజ్ ఐడీ అన్నమాట. ఇక్కడ మనం ఒకవేళ మనం పంపించిన మెసేజ్ సక్సెస్ కానైతే ఇక్కడ మనకి 12 కాస్త 13 అవుతాయి. 13 అయినాయి అంటే చూడండి ఎస్‌కేఎస్ పైథాన్. ఒకసారి మీరు డేటాను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ చూడండి సింపుల్‌గా బేసిక్‌గా ఆల్రెడీ మనకి లాంబ్డా అనేది రన్ అవుతుంది సర్వర్‌లో. అయితే ఒక స్మాల్ కోడ్ ఇక్కడ చూడండి ఎంత స్మాల్ కోడ్. వెరీ స్మాల్ కోడ్. ఓకే. ఈ స్మాల్ కోడ్‌లో జస్ట్ ఒక రిక్వెస్ట్ పంపించాం మనం అంతే. ఓకే. ఇది ఇప్పుడు మనకి బల్క్ మెసేజ్ అంటే ఇక్కడ మనకి బల్క్ మెసేజ్‌లు పంపించుకోవచ్చనమాట. ఓకే. అయితే దీన్ని మళ్ళీ ఎక్కడేసారు ఏపీఐ గేట్‌వేలో అక్కడ మళ్ళీ ఇస్తారనమాట. ఇదంతా ఏంది అంటే ఒక ప్రాసెస్. ఓకే. వన్ బై వన్. ఫైనల్‌గా మనము అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏందంటే మీకొక ఆర్కిటెక్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఈ లాంబ్డా దేనికి దేని ద్వారా ఇన్‌పుట్ తీసుకుంటుందనేది మీకు దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే. మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఒక లాంబ్డా ఉంది. ఈ లాంబ్డాకి దేని ద్వారా ఇన్‌పుట్ వస్తుంది అనేది మీకు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దాన్ వచ్చే ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొనే అంటే రిసీవ్ చేసుకున్న డేటాని మనం ఇక్కడ కోడ్ అనేది అప్డేట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు నేను సడెన్‌గా ఏపీఐ గేట్‌వే తీసేసి లాంబ్డా పెట్టాననుకోండి. ఈ లాంబ్డా ద్వారా వచ్చే ఇన్‌పుట్ ఫ్లో అనేది రాంగ్ ఉంటుందన్నమాట. అంటే స్ట్రక్చర్ రాంగ్ ఉంటుంది. అప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇదండి ఓవర్‌వ్యూగా ఎస్‌క్యూఎస్ యొక్క ప్రాసెస్. ఓకే. లెట్ గో టు ద టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి మనం. ఈ ఎస్‌కేఎస్ లైఫ్ సైకిల్ ఒక థియరిటికల్ పార్ట్. మీరు ఈ ఎస్‌కేఎస్ లైఫ్ సైకిల్ జస్ట్ ఒక థియరీ జస్ట్ గూగుల్ చేసిన వస్తది. మెసేజ్ పంపించిన తర్వాత మెసేజ్ ఏం జరుగుద్దనేది. బట్ నా దగ్గర ఉంది. దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు.
సో, ఇప్పుడు సెండింగ్ మెసేజెస్ ఎస్‌క్యూఎస్. ఓకే. ఇక్కడ చూడండి మనం మెసేజెస్ అయితే సెండ్ చేసాము. సో, సెండింగ్ మెసేజ్ యూజింగ్ బోటో3 పైథాన్ కోడ్ యూజ్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ లాంబ్డా కూడా యూజ్ చేసాము. ఇదయిపోయింది. ఒకసారి లైఫ్ సైకిల్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి ఈ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థాంక్ యూ.